హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఎగ్ పొడం చేస్తున్నాం. ముందుగా మనం ఎగ్స్ తీసుకోవాలి ఫ్రెండ్స్. 2 ఎగ్స్ తీసుకుంటున్నాం మేము. మీకు కావాలంటే ఎన్ని ఎగ్స్ అయినా తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ మేమైతే 2 ఎగ్స్ తీసుకుంటున్నాం. ఇది ఏంటంటే ఫ్రెండ్స్, మనం ఈ పొడం చేసేటప్పుడు మాత్రం లో ఫ్లేమ్లో పెట్టి చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనమైతే 2 గుడ్లు ప్రజెంట్ కొట్టినాం. ఇప్పుడు మనం 2 ఎగ్గులు కొట్టాం ఫ్రెండ్స్. తర్వాతకి మన ఇక తెలుసు కదా ఫ్రెండ్స్, మసాలాలు కారాలు వేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్ మనం ఏం చేసుకోవాలంటే ఫస్ట్ ఉప్పు ఫ్రెండ్స్. ఉప్పు తగినంత. మీ ఇంట్లో ఉప్పు కొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు, ఉప్పు కొంచెం తక్కువ తినేవాళ్ళు కూడా ఉంటారు ఫ్రెండ్స్. కాబట్టి ఉప్పు రుచికి తగినంత. నెక్స్ట్ కారం ఫ్రెండ్స్. కారం 2 స్పూన్స్ ఫ్రెండ్స్. 2 స్పూన్స్. ఇక్కడ కొంచెం కారం ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్, అందుకే మేము 2 స్పూన్స్. ఇప్పుడు మనం దీన్ని ఆమ్లెట్ చేసుకున్నట్టు ఫస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మళ్ళీ మసాలాలు. ఇప్పుడు మసాలా వేయాలి ఫ్రెండ్స్. మసాలా 1/2 స్పూన్, చిటికెనంత మసాలా వేసుకున్న తర్వాతకి ఆ స్మెల్లే వేరబ్బా. మనం ఇంట్లో ఏ కూర లేకపోయినా ఇది తినొచ్చు ఫ్రెండ్స్. చాలామంది కారాలు వేసుకుంటూ తింటారు, అది లంగ్స్లో పట్టేస్తుంది ఫ్రెండ్స్. అందుకే ఉన్నప్పుడు టైం ఉన్నప్పుడు ఎగ్ పొడం చేసుకోండి ఫ్రెండ్స్. ఎగ్ పొడం ఈ ఒక్కది అని కాదు ఫ్రెండ్స్, చాలా రకాలు ఉంటాయి. ఎన్ని విధాలు అంటే చాలా విధాలు ఉంటాయి ఫ్రెండ్స్. దీంట్లో ఎగ్ పొడంలో ఇది ఒక విధానం చేయడానికి. ఇది టేస్ట్ మాత్రం అదిరిపోయిద్దండి. ఎక్కువ పిల్లలు ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. ఇప్పుడు సేమ్ మనం ఆమ్లెట్ ఎలా చేస్తామో అలా చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని ఇట్లా మనం పిజ్జా కట్ చేసుకుంటాం కదా ఫ్రెండ్స్, అలా కట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క పార్ట్ అలా తిప్పేయాలి ఫ్రెండ్స్. తిప్పేసిన తర్వాతకి ఇప్పుడు మళ్ళీ మనం ఏమేమి వేసాం ఫ్రెండ్స్, ఫస్ట్ ఉప్పు వేసాం కదా, మళ్ళీ ఉప్పు వేయకూడదు. మళ్ళీ కారం, మళ్ళీ మసాలా వేసుకోవాలి ఫ్రెండ్స్. అసలు ఈ తింటుంటే టేస్టే వేరండి. అసలు ఇది తింటుంటే స్వర్గం లాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి మీ ఇంట్లో కూడా మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. మేము అయితే ఇక్కడ చిన్న చిన్న పీసెస్, కొంచెం మీడియం పీసెస్లో కట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. మీకు కావాల్సి వస్తే మరీ చిన్నగా చేయకుండా మీడియం ఆర్ పెద్ద పెద్ద పీసుల్లాగా చేసుకోండి. ఎందుకంటే మీడియంలో చేస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు కొంచెం కారం మళ్ళీ ఒకసారి మసాలా వేసుకుంటే మళ్ళీ కారం. ఇప్పుడు మనం కారం 1/2 స్పూన్ వేసుకోవాలి, చిటికెనంత అంతే. తర్వాతకి మళ్ళీ కొంచెం మసాలా వేసుకుంటే మన క్రిస్పీ ఎగ్ పొడం రెడీ. చూడండి ఫ్రెండ్స్, క్రిస్పీ ఎగ్ పొడం మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. బాయ్ ఫ్రెండ్స్. ఈరోజు ఉన్నది ఎగ్ పొడం. బాయ్.